ఈరోజు పెంతికోస్తు ఆదివారం. టుడే ఇస్ పెంతికోస్ట్ సండే. సో ఐ వాంట్ టు షేర్ అ ఫ్యూ థింగ్స్. లెట్స్ గో. ఎక్సోడస్ చాప్టర్ 19. ఎక్సోడస్ చాప్టర్ 19. కొన్ని చాలా ప్రాముఖ్యమైన పండుగలు ఉంటాయి ఇన్ ద జూయిష్ ట్రెడిషన్. ఈ యూదులకి కొన్ని చాలా ప్రాముఖ్యమైన పండుగల్లో ఇదొకటి. సో ఐగుప్తు దేశం దగ్గర నుంచి వీరు విడుదల పొందిన తర్వాత వాళ్ళు విడుదల పొంది దేవుని యొక్క మహా అద్భుతమైన కార్యాలన్నీ చూశారు ఐగుప్తు దేశంలో. దే హ్యావ్ సీన్ ఆల్ ద గ్రేట్ అమేజింగ్ థింగ్స్. సో 19వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుదాము. వాళ్ళ దగ్గర మైక్ ఉందా? చదవండి. మోషే. ఓకే. వలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకొంటినో మీరు చూచితిరి. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. యు విల్ బీ మై స్పెషల్ ట్రెజర్ టు మీ అబవ్ ఆల్ ద పీపుల్. ఒకసారి చదువుదాం. చూడ 5వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాం. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. యు షల్ బీ అ స్పెషల్ ట్రెజర్ టు మీ అబవ్ ఆల్ ద పీపుల్, ఫార్ ఆల్ ద ఎర్త్ ఇస్ మైన్. సో పెంతికోస్తు దినంన వీరు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. నా 3వ వచనంలో ఏమంటున్నానంటే, యూ హ్యావ్ సీన్ హౌ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. ఒకసారి చూద్దాం 3వ వచనము. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోగా యెహోవా ఆ పర్వతము నుండి అతని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలుపవలసినదేమనగా, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్దరెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్ము నెట్లు చేర్చుకుంటినో మీరు చూచితిరి. సో హి ఈస్ టాకింగ్ అబౌట్ మీకు విడుదల నేను ఎట్లాగా తీసుకొచ్చానో మీరు చూసితిరి. ఐ హ్యావ్ బ్రాట్ యూ అవుట్ ఆన్ ఈగిల్స్ వింగ్స్. అంటే వీరికి ఏం చెప్తున్నాడంటే, నాకు మీరు ఎంత స్పెషల్లో మీరు చూడండి. యూ హ్యావ్ సీన్ అండ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది. అండ్ హీస్ టెల్లింగ్ టు దెమ్, ఒకవేళ నేను చెప్పిన మాటలు మీరు వినగలిగినట్లయితే, ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఒబే ద వర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ. 5వ వచనంలో ఏమంటాడంటే, you will be a special treasure to me more than all the people. Children, I love this verse. If you keep my commandment, mall okkari by the way, if you keep my commandment, then you shall be a special treasure to me above all people, for all the earth is mine. Ippudu chaala mandiki vari ante, now I will be open with you. చాలా మందిని తక్కువగా చూస్తారు, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజెస్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. దే విల్ సే, వీరు తక్కువ వారు. దెన్ దే విల్ సీ దట్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్ చర్చ్ కొన్నిసార్లు పాస్టర్లు కూడా, వేర్ యాజ్ గాడ్ ఈస్ టెల్లింగ్, నువ్వు హూ ఎవర్ ఆర్ యూ, నువ్వు ఎవరు అంటే, నువ్వు ఐగుప్తు దేశంలో నువ్వు స్లేవ్ అంటే నువ్వు దాసుడివి. యు ఆర్ అ స్లేవ్. When you are a slave, you saw what I did to the Egyptians. డబ్బులు లేని వారి కోసము ఎవరు ఎక్కువ త్యాగాలు ఏం చేయరు, ఎందుకంటే వారి దగ్గర నుంచి నాకు వచ్చే మేలు చాలా తక్కువ. ఎవరి దగ్గరైనా బాగా కొంచెం డబ్బులుండి ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే వారికి బొకే ఇస్తా. లైక్ వారు పుట్టినరోజుకు బొకే ఇచ్చి లేదా కేక్ ఇస్తే, మేబీ దే విల్ సీ, శరత్ బర్త్డే నెక్స్ట్ ఇయర్ వస్తే గుర్తుపెట్టుకుంటాడేమో అని, సో దట్ దే విల్ రిమెంబర్ మీ. కానీ నాకన్నా తక్కువ వారికి నేను ఎందుకు ఇవ్వాలి? సో హీస్ టెల్లింగ్ టు దీస్ పీపుల్, ఒకవేళ నువ్వు నన్ను, ఇఫ్ యూ కీప్ దట్ కవెనెంట్ విత్ మీ, యూ విల్ బి అ స్పెషల్ ట్రెజర్ అని చెప్తున్నాడు. యూ విల్ బి అ స్పెషల్ ట్రెజర్ అబవ్ ఆల్ ద పీపుల్. దాని తర్వాత కిందకి రండి, 9వ వచనము. ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను
కారు మబ్బులతో నీ యొద్దకు వచ్చేదనని చెప్పెను. నేను మీ యొద్దకు వచ్చితిని సో దట్ ద పీపుల్ విల్ హియర్ వెన్ ఐ స్పీక్. బై ద వే, మళ్ళీ విశ్వాసము వినుట వలన కలుగుతుంది. యూ విల్ గెట్ ఫెయిత్ బికాజ్ యూ హియర్. ఓకే, మళ్ళీ దేవుడు ఏమంటున్నాడంటే, బిహోల్డ్ ఐ విల్ కమ్ టు యూ ఇన్ అ థిక్ క్లౌడ్ దట్ పీపుల్ మే హియర్ వెన్ ఐ స్పీక్ విత్ యూ అండ్ బిలీవ్ యూ ఫర్ ఎవర్. ఓకే మోషే, నువ్వు చెప్పిన మాటలు వారు నమ్మునట్లుగా నా స్వరాన్ని నేను వారికి వినిపిస్తా. ఐ విల్ మేక్ ష్యూర్ దట్ దే కెన్ హియర్ యూ అండ్ దే కెన్ హియర్ మీ స్పీక్ విత్ యూ. ఓకే, దీనికి ఒకసారి ముందు వచనం చదవండి, 7వ వచనము. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి, ఓకే, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఓకే ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. See, this is a kind of marriage. ఇది ఒక వివాహము లాంటిది. ఓకే, దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నా నిబంధనని అనుసరించగలిగినట్లయితే. హీస్ కమింగ్ అండ్ హీస్ సెట్టింగ్ సమ్ రూల్స్. అప్పుడు సీనాయి పర్వతం దగ్గర మోషేకి అంటూ చెప్తాడు, మోషే వీరెవ్వరూ ఈ సీనాయి కొండ దగ్గరికి ఎవరు రాకూడదు, యూ హ్యావ్ టు పుట్ వన్ బౌండరీ అని చెప్తాడు. ఓకే, ఎవరైనా ఈ కొండ దగ్గరికి వస్తే వారు చనిపోతారు. యాజకులైనా ఎవరైనా, పశువులైనా మనుషులైనా. హీ విల్ గివ్ ద క్లారిటీ టు మోషే నువ్వు ఒక్కడు మాత్రమే, ఓన్లీ యూ అండ్ ఆరోన్ కెన్ కమ్ అప్. ఓకేనా, నువ్వు అహరోన్ మాత్రమే పైకి రావచ్చు. నేను నీతో మాట్లాడే మాటలు వీరు వినగలుగుతారు. ఓకే, సీ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. సో హీస్ టెల్లింగ్ టు దెమ్, ఇప్పుడు వివాహంలో ప్రమాణాలు చేపిస్తారు కదా, దే విల్ ఆస్క్ దెమ్, ఆర్ యూ విల్లింగ్? ఓకే, ఆర్ యూ విల్లింగ్? అప్పుడు దెన్ ఐ షుడ్ సే ఎస్ ఐ డూ. సో దేవుడు వచ్చి వారిని అడిగిన తర్వాత వారందరూ ఏమంటారంటే, ఆల్ దట్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ వీ విల్ డూ. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ వెడ్డింగ్. ఇది ఒకలాంటి వివాహము. ఓకే, దేవుడు వీరందరిని ఎంచుకొని వీరికి చెప్తున్నాడు, ఇదిగో ఇంకా నువ్వు ఈ నిబంధనని అనుసరించగలిగినట్లయితే నేను నిన్ను బాగా చూసుకుంటా. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వెరీ వెల్. కానీ ఒక బౌండరీ ఉంది, దేర్ ఈస్ అ రూల్. ఈ కొండ దగ్గరికి నువ్వు రాలేవు, నువ్వు ఏది పడితే అది చేసి యూ కెనాట్ కమ్ టు మీ, నువ్వు రాలేవు. సో హీ విల్ పుట్ వన్ బౌండరీ దేర్. ఒక బౌండరీని ఏర్పాటు చేస్తాడు. ఒకసారి చదవండి 16వ వచనం నుంచి. 3వ నాడు ఉదయం అయినప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చిచుండెను. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయెను. సో నౌ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భయం వేస్తూ ఉంది. దే ఆర్ గెటింగ్ స్కేర్డ్ బికాస్ దే హ్యావ్ నాట్ సీన్ దిస్ పవర్. ఐగుప్తు దేశంలో వీరింట్లో ఏం జరగల. వెన్ దే వర్ ఇన్ ఈజిప్ట్ వీరింట్లో ఏమీ జరగల. దే డిడ్ నాట్ హ్యావ్ దిస్ కప్పలు రావడము లేదా ఎలర్జీస్ రావడము, మనుషులు దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్. వీరు చూసిన అద్భుత కార్యాలు ఏంటంటే ఎర్ర సముద్రం పాయలవ్వడము ఫేస్ టు ఫేస్. They have seen some of the daylight and all of this, but they have not seen the presence of God. దేవుని యొక్క సన్నిధిని వారు చూడల. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వారు చూడడము వినడము జరిగిందో వారికి చాలా భయం వేసేసింది. ఎప్పుడైతే అంటే దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ అ స్పెషల్ పీపుల్ ఫర్ మీ, కానీ వీరికి దే డోంట్ అండర్స్టాండ్. వీరందరికీ భయం వేసేయడం స్టార్ట్ అయింది. ఒకసారి నౌ లెట్ us go to Joel. ఓకే, let us go to the book of Joel chapter 2. Joel chapter 2 రెండో అధ్యాయము. ఇక్కడ ప్రవక్తకి దేవుడు దర్శనాలు ఇస్తున్నాడు. హీ ఈస్ టెల్లింగ్ దెమ్ దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ ద ఫ్యూచర్. రాబో కాలంలో కూడా. ఓకే, రెండో అధ్యాయము 18వ వచనం నుంచి చదువుదాము. లెట్ us read from verse 18.
అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడల జాలి చేసుకొనెను. మరియు యెహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా, ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్ష రసమును తైలమును మీకు పంపించేదను. మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును. అవి గొప్ప కార్యములు చేసెను గనుక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోనికి, వెనుకటి భాగమును పడమటి సముద్రములోనికి పడగొట్టుదును. అక్కడ వాటి దుర్గము లేచును, అవి కుళ్ళు వాసన కొట్టును. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయుము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి, గడ్డి బీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లును ద్రాక్ష చెట్లు సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. వాన కురిపించి పర్వత మందువలే తొలకరి వర్షము కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును, క్రొత్త ద్రాక్ష రసమును క్రొత్త తైలమును గానుగులకు పైగా పొర్లి పారును. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అవి నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నెత్తును. సో వీరికి ఏమైందంటే బాగా కరువులు వచ్చాయి, బాగా శోధనలు వచ్చాయి. సో నౌ ద లార్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ ద పీపుల్. వీరందరి వైపు దేవుడు చూసి అంటున్నాడు, 18వ వచనము, ద లార్డ్ బికేమ్ జెలస్ ఫర్ హిజ్ ల్యాండ్. వారి యొక్క జనాల్ని చూసి జెలస్ ఫర్ హిజ్ ల్యాండ్ అండ్ పిటీ ఫర్ హిజ్ పీపుల్. ఎందుకంటే వీరు చాలా, దేర్ సిచ్యువేషన్ హ్యాస్ కమ్ టు వెరీ బ్యాడ్. ఓకే, వారు కరువు కాలం వచ్చింది. ఆ టైంలో అంట మనుషులు తినేసేవారంట. దేర్ వాజ్ నథింగ్ దట్ వాజ్ గుడ్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఫర్ దెమ్. వీరి దగ్గర పంట పండేది కాదు, వీరి దగ్గర దే హ్యాడ్ నథింగ్ దట్ వాజ్ హ్యాపెనింగ్ ఫర్ దెమ్. అయితే యోయేలు 2వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, ఐ హ్యావ్ సీన్ ద పీపుల్ అండ్ హ్యావ్ హ్యాడ్ పిటీ ఫర్ దెమ్. దాని తర్వాత ఏమంటున్నాడు, ఐ విల్ గివ్ యూ రెయిన్ అంటున్నాడు, నీకు వర్షాన్ని ఇస్తాను అంటున్నాడు. దాని తర్వాత ఏమంటున్నాడు, 21వ వచనము, ఫియర్ నాట్ ఓ ల్యాండ్, బీ గ్లాడ్ అండ్ రిజాయిస్, డు నాట్ బీ అఫ్రేడ్ యూ బీస్ట్స్ ఆఫ్ ద ఫీల్డ్ ఫర్ ద ఓపెన్ పాస్చర్స్. అంటే ఇంకా కరువు కాలం అయిపోయింది, నువ్వు తిని తృప్తి పొందవచ్చు, యూ క్యాన్ ఈట్ అండ్ యూ కెన్ బి సాటిస్ఫైడ్ అని చెప్తున్నాడు. 25వ వచనంలో ఏమంటున్నాడంటే, నీకు వేస్ట్ అయిన ఇయర్స్ అన్నీ, ఆల్ ద ఇయర్స్ దట్ హ్యావ్ బీన్ వేస్టెడ్ బికాజ్ ఆఫ్ లైఫ్, లేదా బికాజ్ ఆఫ్ ద ఆర్మీ, లేదా బికాజ్ ఇక్కడ పురుగుల వల్ల అంటున్నాడు, ఫర్ ఐ విల్ రిస్టోర్ ద ఇయర్స్ అంటున్నాడు. దాని తర్వాత 26వ వచనం చదవండి. నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునందరు, నా జనులు ఇంకా ఎన్నటికిని సిగ్గునందరు. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్యనున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడునొకడు లేడనియు మీరు తెలుసుకొందురు. దాని తర్వాత 27, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. మళ్ళీ రెండోసారి, యాక్చువల్లీ ఇది మూడోసారి గాడ్ ఇస్ టెల్లింగ్ టు జోయల్, ఐ విల్ నాట్ పుట్ మై పీపుల్ టు షేమ్. 18వ వచనంలో కూడా చెప్తాడు, ఐ డోంట్ వాంట్ దెమ్ టు బి పుట్ టు షేమ్ అంటాడు. చదవండి ఒకసారి 18, 19 అనుకుంటా, చూడండి 19వ వచనము. మరియు లాస్ట్లోన ఇక్కడ చదవండి, ఇకను అన్యజనులో మిమ్మును అవమానాస్పదముగా చేయక. అవమానాస్పదముగా అంటే దిస్ ఈజ్ అగైన్ హీస్ టెల్లింగ్, ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ టు షేమ్. ఓకే, సో ఫస్ట్ కమ్స్ సాల్వేషన్. మొదటిగా సాల్వేషన్ వస్తుంది, అంటే మొదటిగా రక్షణ దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, నీ భూమికి పంటనిస్తాడు, నీ జేబులో డబ్బులు ఇస్తాడు, నీ నోటికి తిండినిస్తాడు. హీస్ టెల్లింగ్, ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ ఆఫ్ దిస్. ఓకే, అంటే ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని చూసి వారికి మన్నాని ఇచ్చాడు, వారికి బండలో నుంచి నీరు ఇచ్చాడు, వారి చికెన్ కావాలంటే, వారికి మాంసం కావాలంటే దేవుడు ఇట్లా ఆకాశంలో నుంచి ఇట్లా పక్షుల్ని పంపించి వారు మాంసం తినేలాగా చేశాడు.
గాడ్ హ్యాస్ గివెన్ ప్రొవిజన్ అంటూ ఇజ్రాయెల్. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఈ ఆఖరి దినములలో కూడా నా పిల్లలకు, ద పీపుల్ హూ ఆర్ మై చిల్డ్రన్, వాళ్ళకి నేను ఇప్పుడు ఏమైపోయిందంటే జనాలకి ఆత్మీయత ఎందుకు లేదంటే వారి దగ్గర డబ్బులు లేవు కాబట్టి. సో పీపుల్ ఏంటంటే జనాలు దేవుడిని వెంబడించక లేదా దేవుని యొక్క సన్నిధికి రాక దే ఆర్ గోయింగ్ ఆఫ్టర్ ద ల్యాండ్. ఎందుకంటే వీరికి ఎట్లాగైపోయిందంటే దే వాంట్ టు బీ పుట్ టు ఆనర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ పీపుల్. వారు మనుషుల ఎదుట సిగ్గునొందకూడదు అని, వారు కష్టంగా చదువుకోవాలని లేదా బాగా ఎక్కువ పని చేయాలని దే ఆర్ పర్స్యూయింగ్ దిస్ మనీ. ఓకే, దే పర్స్యూ టు లివ్ అ బెటర్ లైఫ్. పట్టణాలకి ఎందుకు వస్తున్నారు? ఓకే, మంచి మంచి కంపెనీస్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు దీస్ పీపుల్? అదే దేవుడు అంటున్నాడు, ఓకే ఇంకా చాలు, మీరు ఇన్ని సంవత్సరాలు కష్టపడింది చాలు, ఇనఫ్ ఆఫ్ యూ వర్కింగ్ దీస్ మెనీ ఇయర్స్, ఇనఫ్, ఇంకా ఇంత మీరు పర్స్యూ చేసి మీ లైఫ్ని పురుగులు తినేసింది చాలు. 25వ వచనం నుంచి చదువుదాము, చూడండి, నేను ఇంగ్లీష్లో చదువుతాను. ఐ విల్ రిస్టోర్ టు యూ ద ఇయర్స్ దట్ ద స్వానింగ్ locust has eaten, the crawling locust, the consuming locust and the chewing locust, my great army which I sent among you. Next 26, you shall eat plenty and be satisfied and praise the name of the Lord who has dealt wondrously with you, and my people shall never be put to shame. So ఇంకా ఏమైపోయిందంటే వీరికి డబ్బులు వచ్చేసి లేదా దే ఆర్ సాటిస్ఫైడ్, వీరు ఇంకా పని చేయని అవసరంలా. నేను వెన్ యునో డబ్బులు లేని వారికి డబ్బులు విలువ తెలుసు, డబ్బులున్న వారికి డబ్బులు విలువ లేదు అని తెలుసు. ఓకే, డబ్బులు లేని వారికి దే నో ద వాల్యూ ఆఫ్ మనీ, డబ్బులు ఉన్న వారికి డబ్బుల్లో విలువ లేదని తెలుసు. ఓకే, నేను సింగపూర్లో ఉన్నప్పుడు ఐ మెట్ సో మెనీ రిచ్ మెన్, చాలా చాలా చాలా, వాళ్ళకి భయంకరమైన డబ్బులు, దే డోంట్ కేర్, వారికి ఆ డబ్బులలో విలువ లేదు అని తెలుసు. మనమేమో కార్ని బాగా రుద్దుకుంటా ఉంటాం. మేబీ దీస్ పీపుల్ దే పార్కింగ్ లాట్లోకి వెళ్ళిన ప్రతిసారి వెనకకి గుద్దేస్తారు, గుద్దిన తర్వాత ఆపుతారు. దే డోంట్ కేర్ అబౌట్ ద మనీ. ఎందుకంటే దేవుడికి ఏం తెలియపరచాలందంటే వాళ్ళ పిల్లలకి, నువ్వు తిన్న తర్వాత నీ కడుపు నిండా నువ్వు సాటిస్ఫై అయిపోయిన తర్వాత ఇన్ యువర్ స్పిరిట్ యూ విల్ సెన్స్ దట్ దేర్ ఇస్ స్టిల్ సంథింగ్ ల్యాకింగ్. సో ఇప్పుడు చాలామంది దేవుని దగ్గరకు వచ్చి ఏం ప్రార్థనలు చేస్తారంటే, నాకు డబ్బులు కావాలి, నాకు విడుదల కావాలి, నాకు ఉద్యోగం కావాలి, మాకు ఈ అవసరాలు ఉన్నాయి, మాకు ఈ పెళ్ళి కావాలి. దే ఆస్క్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ నార్మల్ థింగ్స్. కానీ దేవునితో వివాహము కావాలని పీపుల్ ఆర్ నాట్ ఆస్కింగ్. పీపుల్ ఆర్ నాట్ సేయింగ్, ఓకే ప్రభువా నాకు నీ స్వరము వినాలని ఉంది, ప్రభువా నాకు నీ సన్నిధిలో ఉండాలి. ఇట్లాంటి ప్రార్థనలు చేయట్లేదు అని చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఫస్ట్ నేను నీకు తృప్తిని ఇచ్చేస్తాను, ఐ విల్ గివ్ యూ ద సాటిస్ఫాక్షన్. నీకేం కావాలి? తినాలనుందా? ఓకే తినేసాయి. నీకేం కావాలి? నీ టైం వేస్ట్ అయిన సంవత్సరాలన్నీ నీకు రిడీమ్ కావాలా? ఓకే ఐ విల్ రిడీమ్ ఇట్ ఫర్ యూ. నేను నీకు అన్నీ అనుగ్రహించేస్తాను. ఐ విల్ గివ్ ఎవ్రీథింగ్ టు యూ. నీకు మన్నా కావాలా? పొద్దున సాయంత్రం రాత్రికి సరిపోయే తగ్గ మన్నా నేను ఇచ్చేస్తాను. ఐ విల్ గివ్ యూ. యూ వాంట్ వాటర్? ఓకే కమ్ టేక్ ఇట్. దాని తర్వాత 27వ వచనము చదవండి. దెన్ యూ షాల్ నో దట్ ఐ యామ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ఇజ్రాయెల్, ఐ యామ్ ద లార్డ్ యువర్ గాడ్ అండ్ దేర్ ఇస్ నో అదర్. చదవండి అక్క ఒకసారి 27. అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఓకే నున్నవాడను నేనేననియు, ఓకే నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరే దేవుడొకడును లేడనియు మీరు తెలుసుకొందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునందక యుందురు. మళ్ళీ మూడోసారి నా జనులు ఇంకా సిగ్గునందరు. దాని తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించేదను. యు సీ, మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు. See, Pentecost is such an important day. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు యూ. దిస్ ఈజ్ లైక్ అ మ్యారేజ్ యూనియన్ బిట్వీన్ గాడ్ అండ్ ద చిల్డ్రన్. అంటే ఇప్పుడు ఏమైందంటే దేవుడు నన్ను చూసి, ఓకే శరత్, యూ ఆర్ అ స్పెషల్ జనరేషన్ ఫర్ మీ అబవ్ ఎవ్రీబడి ఎల్స్.
ఇంకా నన్ను ఎవరు ఏమనుకున్నా అనుకోకున్నా నా దృష్టిలో దేవుని యొక్క నిబంధన బతుకున్నన్ని సంవత్సరాలు నేను దేవునికి స్పెషల్, ఐఎమ్ అ స్పెషల్ ట్రెజర్ అని దేవుడు వాగ్దానం ఇచ్చేయమంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడు నా ఆత్మని నీ మీదకి వేస్తున్నాను. పాత నిబంధనలో 19వ అధ్యాయంలో ఏమైందంటే, ఆ నిర్గమకాండమా ఏంటిది అది, ఎక్సోడస్, నిర్గమకాండం 19వ అధ్యాయం, దేవుని యొక్క ఆత్మ సీనాయి పర్వతం మీద ఉంది, మనుషుల మీదకి రాలా, సీనాయి పర్వతం మీద ఉంది. అక్కడ అంతా ఒక పెద్ద బౌండరీ లైన్ వేసాడు మోషే, ఎవరు రాకూడదు అని చెప్తున్నాడు. ఎందుకు రాకూడదు అంటే నీ పాపం వల్ల, బికాజ్ ఆఫ్ యువర్ సిన్. ఎవరు రావడానికి వీల్లేదు, ఎవరు దేవుని యొక్క సన్నిధి వినడానికి వీల్లేదు, లేదంటే దేవుని యొక్క సన్నిధి దగ్గరికి వచ్చి తాకడానికి వీల్లేదు. ఓన్లీ మోసెస్. ఒకసారి 19వ అధ్యాయం చదువుదాం, చూడండి ఒకసారి. లాస్ట్లో మోషేకి దేవుడు ఏం చెప్తాడంటే, మోషే గో అండ్ టెల్ దెమ్ అగైన్ అంటాడు. ఇది ఒకసారి 21 చదవండి. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చు వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరియు యెహోవా వారి మీద పడకుండునట్లు యెహోవా యొద్దకు చేరు యాజకులు తమ్ము తామే పరిశుద్ధపరచుకొనవలెనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో, ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, చదవండి, నీవు పర్వతమునకు మేరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలనని మాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. మోషేకి చెప్తున్నాడు. మళ్ళీ ఇది రెండోసారి దేవుడు చెప్పేది. మోషే గో అండ్ టెల్ దీస్ పీపుల్, వీళ్ళకి ఏమని వార్నింగ్ ఇవ్వంటే, వీళ్ళు పర్వతం దగ్గర రాకూడదు, వీళ్ళు కొండ దగ్గరికి రాకూడదు. ఒకవేళ యాజకులు వస్తున్నారంటే దే షుడ్ కాన్సిక్రేట్ దెమ్ సెల్ఫ్ అండ్ మేక్ దెమ్ సెల్ఫ్ హోలీ, దెన్ దే కెన్ కమ్. అప్పుడు మోషే అంటాడు, ప్రభు నాకు ఆల్రెడీ చెప్పావు కదా, వాళ్ళు రాలేరు, నేను ఆల్రెడీ బౌండరీ క్రియేట్ చేసేసాను. The people cannot come up the Mount Sinai, for you have warned us, saying set boundaries. నేను ఆల్రెడీ చెప్పేశాను అంటున్నాడు మోషే. మరి మోషేకి దిగాలనిపించలేదేమో. దాని తర్వాత 24వ వచనంలో అందుకు యెహోవా నీవు దిగి వెళ్ళుము, మళ్ళీ గో ఎనీవే అంటాడు. గో అండ్ టెల్ దెమ్, ఎందుకంటే వీరు దగ్గరికి రాలేరు, దే కెనాట్ కమ్ క్లోజర్ టు గాడ్. ఎందుకంటే అక్కడ పాపము వలన, వారు చేసే పనుల వలన, వారి యొక్క అన్హోలీనెస్ వలన దేర్ ఇస్ అ బౌండరీ దట్ ఈస్ క్రియేటెడ్. వివాహంలో దేర్ ఇస్ గోయింగ్ టు బి రూల్స్, ఇన్ అ మ్యారేజ్ దేర్ ఇస్ గోయింగ్ టు బి రూల్స్. గాడ్ ఈస్ సెయింగ్ ఓకే, నీకు అందుకే ఫస్ట్ కమాండ్మెంట్ ఏంటంటే, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్, యూ షల్ హ్యావ్ నో అదర్ గాడ్ అదర్ దెన్ మీ. ఆయన పరిశుద్ధాత్మని సీనాయి పర్వతం మీదకు ఉంచి వీరికి పదాజ్ఞలు ఇచ్చి, ఐ ఈస్ టెలింగ్ నో దిస్ ఈస్ ద మ్యారేజ్ దట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్. ఇంకా దీస్ ఆర్ ద రూల్స్, ఇవి అన్నీ మీకు రూల్స్. కానీ ఆ రోజు ఎట్లాగైనా 3,000 మంది చనిపోతారు, వారు దే విల్ డై. పర్వతం దగ్గరికి వస్తారు, తాకుతారు, అవన్నీ చేస్తారు. మళ్ళీ లెట్స్ గో టు జోయల్ చాప్టర్ 2. కానీ చివరి దినమునలా, ఇన్ ద లాస్ట్ డేస్ గాడ్ ఈస్ సేయింగ్, ఎందుకంటే యేసు క్రీస్తు వచ్చి ఆ బౌండరీని తీసేస్తాడు కాబట్టి, బికాజ్ జీసస్ విల్ డై ఫర్ యూ. నీకోసం ఆయన చనిపోయి నీ పాపాలని తీసేసి దేవుడికి నీకు ఉన్న ఆ యొక్క బ్యారియర్ని ఆయన తొలగించినందుకు ఇప్పుడు ఏమైందంటే, నువ్వు కొండ మీదకి రావడమే కాదు, ఆ కొండ మీద ఉన్న పరిశుద్ధాత్మ అంతా మీ మీద రాగలగడానికి దేర్ ఈస్ అ వే నౌ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ కమ్ అపాన్ శరత్. ఇది ఒకసారి చదవండి, జోయల్ చాప్టర్ 2 verse 28. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. సర్వజనుల మీద అంటే ఇంకా ఈ నాకు ఎవ్రీబడి హూ ఇస్ ఇన్ మై కవెనెంట్, నా నిబంధనలో ఉన్న ప్రతి ఒక్కని మీద. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ పాస్టర్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ వర్షిప్ లీడర్స్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఆన్ ప్రాఫిట్స్, నో, సర్వజనుల మీద. ఇప్పుడు నీకు దేవునితో నిబంధన కలిగిన వారివైతే, దట్ మీన్స్ యు ఆర్ మ్యారీడ్ టు గాడ్, యూ డోంట్ నీడ్ ఎనీబడీస్ పర్మిషన్ టు గెట్ యాక్సెస్ టు గాడ్. దేవునికి నీకు సంబంధం కలగాలి అంటే నువ్వు ఎవరు పర్మిషన్ తీసుకొని అవసరంలా. దేర్ ఈస్ నో నీడ్ ఫర్ యూ టు కమ్ టు పాస్టర్ అండ్ ఆస్క్ పాస్టర్ ప్లీజ్ ప్రే. ఓకే, మేబీ దట్ ఈస్ గుడ్,
విశ్వాసంలో బలహీనులైన వారికి ఓకే మంచిది. కానీ నీవు విశ్వాసము కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీ జీవితం మీద ఉండి, ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫార్ పర్మిషన్ ఆఫ్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, నో యూ డోంట్ నీడ్. చివరి దినముల దీని తర్వాత అండ్ షెల్ కమ్ టు పాస్ దట్ ఆఫ్టర్వర్డ్స్ ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్ ఆన్ ఆల్ ఫ్లెష్. చదవండి ఒకసారి. మీ కుమారులను మీ కుమార్తెలను ఓకే ప్రవచనములు చెప్పుదురు, ఓకే మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. దాని తర్వాత ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి యందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమ స్తంభములను కనపరిచేదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును. 32కి రండి. కమ్ టు వర్స్ 32. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. As the Lord has said among the for in Mount Zion and in Jerusalem there shall be deliverance. ఒకసారి ఇప్పుడు అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. Come to Acts chapter 2. And when the day of Pentecost has fully come, when they were all with one accord in one place, suddenly there came a sound from heaven. నిర్గమకాండం 19వ అధ్యాయంలో సీనాయి పర్వతం మీద ఉండింది సౌండ్. సీనాయి పర్వతం మీద ఉండింది. ద విండ్, ద క్లౌడ్స్ అండ్ ద సౌండ్ వాజ్ ఆన్ మౌంట్ సీనాయి. ఇప్పుడు ఏమైంది? 2వ వచనం చదవండి. Acts chapter 2 verse 2. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడ. This is the same voice. దేవుడు ఏమన్నాడంటే మోషేతో, ఐ విల్ టాక్ టు యూ ఇన్ అ మేనర్ దట్ దే కెన్ హియర్ సో దట్ దే కెన్ బిలీవ్. నా మాటలు వారు విని వారు నమ్మేటట్టుగా నేను నీతో మాట్లాడతాను మోషే అని ఎట్లాగైతే దేవుడు పెంతెకొస్తు దినమున అన్ని సంవత్సరాల క్రితము మోషేతో చెప్పాడో, నౌ హీస్ బ్రాట్ దట్ సేమ్ స్పిరిట్, అదే ఆత్మని తీసుకొచ్చి మనుషుల తలల మీద వదిలేశాడంట. హీ హాజ్ లెఫ్ట్ ఇట్ అపాన్ ద పీపుల్ హూ వెయిటెడ్ ఇన్ ద అప్పర్ రూమ్. అక్కడ ఆ గదిలో ఉన్న 120 మంది మీద దేవుని యొక్క ఆత్మ ఇట్ వాజ్ సో పవర్ఫుల్ అపాన్ దెమ్. అప్పుడు వారు మాట్లాడే మాట ఎవరిదంటే దేవుని యొక్క మాట. సి పర్స్యూట్ ఆఫ్ లైఫ్, మన జీవితం యొక్క పర్స్యూట్ దేనికి ఉండాలి అంటే, డబ్బులు సంపాదించడం ఓకే ఫైన్, చదువుకోవడం ఓకే ఫైన్, టు లివ్ అ గుడ్ లైఫ్ ఓకే, దీస్ ఆర్ ఆల్ ఫైన్. కానీ నువ్వు ఏ రోజైతే చెప్తావు లార్డ్ ఐ వాంట్ టు సీక్ యువర్ ప్రెజెన్స్, దేవుని యొక్క ఆత్మకి నువ్వు అర్హుడివి అయితే ద లార్డ్ విల్ గివ్ యూ ప్రొవిజన్ ఫస్ట్. హీ విల్ ఏంటంటే నీకు కావాల్సిన తృప్తినంతా దేవుడు ఇచ్చేసి ఏం చేస్తాడంటే నీకు తృప్తి లేకుండా చేస్తాడు. బికాజ్ యూ విల్ అండర్స్టాండ్, ఓకే ఐ హ్యావ్ మనీ, ఐ హ్యావ్ ఆల్ ద థింగ్స్ దట్ ఐ వాంట్, నాకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ నా దగ్గర దేవుని యొక్క సన్నిధి కావాలి అన్న ద పీపుల్ విల్ స్టార్ట్ గెట్టింగ్ దట్ డిజైర్. అందుకే పౌలు ఏమంటాడంటే మీ అందరికంటే నేను భాషల్లో ఎక్కువ మాట్లాడతాను అంటాడు. ఎందుకు? దిస్ ఈజ్ పాల్ హ్యావింగ్ హిజ్ యూనియన్ విత్ గాడ్. దేవునితో ఇది దేవునికి ఆయనకి కలిగిన సంబంధం అది. దిస్ ఈస్ ద మ్యారేజ్ బిట్వీన్. అందుకే ఏమంటాడంటే దిస్ ఈస్ ద బర్త్డే ఆఫ్ జీసస్, అంటే ఇట్ ఈస్ లైక్ యువర్ యానివర్సరీ. సంఘానికి దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా సర్వ అధికారాన్ని ఇచ్చేసాడు. హీ హాజ్ గివెన్ ఆల్ అథారిటీ. నేను మీకు పోయిన వారం చెప్పాను, ఎవరైనా వచ్చి మీ ఇంట్లో పెళ్లి కార్డు ఇచ్చారు అనుకోండి, ఇఫ్ దే గివ్ టు అంకుల్ని ఒక్కరిని పిలిచినట్టు కాదు. దట్ మీన్స్ యూ కాల్ ద ఎంటైర్ ఫ్యామిలీ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను ఇంట్లో లేను, బట్ హియర్ ఆర్ ద కీస్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. అండ్ హీ గివ్స్ టు హిస్ బ్రైడ్. ఆ బ్రైడ్ ఎవరంటే నువ్వు. ఆయన నీకు ఆ తాళం చెవుల్ని నీకు ఇచ్చేసి హీస్ టెల్లింగ్ ఓకే నౌ లెట్ us see what are you going to do with this power.
ఈ అధికారముతో లేదా ఈ యొక్క స్వరంతో నువ్వు ఏం చేయగలుగుతున్నావు? వాట్ ఈజ్ యువర్ కెపాసిటీ నౌ? దిస్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. ఇట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. అందుకే పౌలు అంటాడు, పరిగెట్టేవాడు ఎట్లా పరిగెట్టాలంటే గెలవడానికి పరిగెట్టాలంట. ద మ్యాన్ హూ ఇస్ రన్నింగ్ షుడ్ రన్ సో దట్ హీ విల్ విన్. మనం ఏంటంటే వీ హ్యావ్ ఫర్గాటెన్ దిస్ యూనియన్ విత్ గాడ్. దేవునితో కలిగిన ఈ యొక్క సహవాసముకి ఆకలిగా ఉండకుండా వీఆర్ గోయింగ్ ఆఫ్టర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ అవర్ కార్నల్ ఫ్లెష్. మన యొక్క శరీరానికి, మన కడుపుకి తృప్తి కలిగేటట్టుగా మనం పని చేస్తూ ఉంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ నాట్ స్టిల్ ఇన్ ద ఫుల్ యూనియన్ విత్ గాడ్. కానీ ఏ రోజైతే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి యు సే లార్డ్, ఓకే, ఐ నీడ్ యువర్ ప్రెజెన్స్, నీ యొక్క సన్నిధి నాకు కావాలంటే ద లార్డ్ విల్ లుక్ అపాన్ దట్ ల్యాండ్. హీ విల్ హ్యావ్ జీల్ టువర్డ్స్ దట్ ల్యాండ్, పిటీ ఆన్ హిస్ పీపుల్. మళ్ళీ ఏమన్నాడంటే, నువ్వు వేస్ట్ చేసిన సంవత్సరాలన్నీ నేను నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, నీకు కావాల్సిన తృప్తినంతా నీకు ఇచ్చేస్తున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత నీకు తృప్తి లేనప్పుడు నా ఆత్మను కూడా నేను నీకు ఇస్తాను. ఐ విల్ గివ్ యూ మై స్పిరిట్. అందుకే వెన్ ద లార్డ్ విల్ ఫస్ట్ ఫిల్ యూ విత్ ఆల్ ద ఎర్త్లీ కప్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్, ఓ నథింగ్ ఈస్ దేర్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూలోకంలో నాకు వచ్చేది ఏంది లేదు. దెన్ యూ విల్ బి హంగ్రీ ఫర్ ద హోలీ స్పిరిట్. అప్పుడు కిందకి రండి, 38వ వచనానికి రండి. కమ్ టు యాక్ట్స్ చాప్టర్ 2 verse 38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇఫ్ యు ఫీల్ లైక్ యు ఆర్ కాల్డ్, పరిశుద్ధాత్మ నీకు, ఇట్ ఈస్ యువర్ ఇన్హెరిటెన్స్. ఇట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. సో వీరందరూ అంటున్నారు పేతురుని, మేము ఇప్పుడు ఏం చేయాలి? వాట్ షెల్ ఐ డూ? రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్, బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చాలామంది ఇంకా మారు మనసు పొంది బాప్తిసం కూడా తీసుకోవడానికి ధైర్యం లేదు వీళ్ళకి. దే డోంట్ హ్యావ్ ద ఫెయిత్ టు ఈవెన్ కమ్ అండ్ హ్యావ్ బ్యాప్టిజం. ఎందుకంటే వీళ్ళు బైబిల్ చదవరు. నాకు తెలిసి వారు దేవుని యొక్క ప్రేమని వారు రుచి చూడడానికి కనీసం వాళ్ళు బైబిల్ ఓపెన్ చేయలా. దేవుడు ఇంత, హీ హాస్ కెప్ట్ దిస్ మచ్ ఇన్హెరిటెన్స్ అండ్ హీస్ టెల్లింగ్ టు యూ, ఐ విల్ గెట్ మ్యారీడ్ టు యూ. నేను నీ దగ్గరకు వచ్చి యూ విల్ బీ దట్ బ్రైడ్ ఫార్ మీ. కానీ పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్ టు యాక్సెప్ట్ దిస్ గిఫ్ట్. టుడే ఈజ్ యువర్ ఆపర్చునిటీ. ఇంకా దేవుని మార్మన్స్ పొంది దేవుడిని అంగీకరించిన వారికి అవకాశం ఈరోజు, దట్ యూ కెన్ రిపెంట్ ఆఫ్ యువర్ సిన్స్. ఏదో 38 రిపెంట్ అండ్ లెట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇంకా బాప్తిసం పొందని వారు, ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ టేకింగ్ అ డిసిషన్ టు టేక్ బ్యాప్టిజం. దాని తర్వాత దెన్ యూ షల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఫర్ దిస్. దాని తర్వాత 39, ఆ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ఇట్ ఈస్ యోర్స్ అండ్ యువర్ చిల్డ్రన్స్. ఇట్ ఈస్ యోర్స్ అండ్ యువర్ చిల్డ్రన్స్. లెట్ మీ ప్రే. ఫాదర్ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ డే. లార్డ్, ఐ ప్రే దట్ పీపుల్ విల్ స్టార్ట్ desiring this gift that you have given for me and my children. Lord, I pray that, Father, a gift that is more valuable than money, a gift that is more valuable than physical, tangible inheritance, a gift that is the authority and the power of the Most High God. Lord, I pray that, Father, the same voice that was on the Sinai mountain, Lord, will be on my tongue. That, Father, from henceforth, there will be not a year that is wasted. Everything will be redeemed back unto me. I pray in the name of Jesus that, Father, there will never be time wasted. There will never be resources wasted. I pray that, Father, the armies that come will go back away. That, Father, people that attack me, the land that has not been yielding crop, Father, from this day forth will start yielding crop. Because, Father, you have restored unto me satisfaction of my body.
And then, Lord, poured out your Spirit unto me. I pray that, Father, each and every person here, they will understand of the provision grace. They will understand of this spiritual grace that you have given unto them. And Father, they will receive of the power of the Holy Spirit. In Jesus' name I pray. Amen.